హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ సింపుల్ వేలో ఈజీగా అలాగే టేస్టీగా ఈ స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నాను. అది రెండు విధాలు, ఒకటి డీప్ ఫ్రై, ఒకటి షాలో ఫ్రై అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పొటాటోస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పెద్ద సైజువి తీసుకోవాలండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే పెద్ద సైజువి తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. నీట్గా పీల్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము పీల్ ఆఫ్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ని అన్ఈవెన్ షేప్స్ ఉంటాయి కదా సైడ్స్న, అవన్నీ సైడ్స్న నీట్గా షేప్ చేసుకోవాలి. షేప్ చేసిన తర్వాత ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మందంలో అయితే సరిపోతుందన్నమాట. మనకి ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తాయి. ఒక పొటాటోకి వచ్చేసి 4 స్లైసెస్ వస్తాయి. ఆ 4 స్లైసెస్ని ఈచ్ వన్ని మళ్ళీ 4 స్లైసెస్గా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రై షేప్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, ఈచ్ పొటాటోకి వచ్చి 4 స్లైసెస్ అండ్ ఆ ఈచ్ స్లైస్ వచ్చి 4 ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనము పొటాటో కర్రీ చేసినా కానీ వాటర్లో అయితే వేస్తాము. ఇప్పుడు వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఈ ఫ్రెంచ్ ఫ్రై కోసము. ఎందుకంటే బాగా వైట్ వాటర్ వస్తాయి. 2-3 సార్లు వాష్ చేసుకుంటే చూసారు కదా, కలర్ చేంజ్ అయింది వాటర్ అనేది. ఇప్పుడు నేను ఇది 3rd టైం వాష్ చేస్తున్నాను. వాటర్ చూడండి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని డ్రైన్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకోండి. సుమారుగా వేసుకోవాలి, ఇది మామూలుగా బాయిల్ చేసుకోవడానికి కాబట్టి. దీంట్లో సాల్ట్ వేసుకొని మనము డ్రైన్ చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రై పీసెస్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. మరీ ఓవర్గా బాయిల్ చేయవసరం లేదు. ఒక పొంగు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం బాయిల్ చేసేటప్పుడు మాత్రము కిందకి పైకి 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అడుగున కొద్దిగా ఎక్కువ ఉడికిపోతాయి, పైన ఉన్నవి కొద్దిగా తక్కువ ఉడికిపోతాయి కాబట్టి అన్ఈవెన్గా ఉడకకుండా ఈ విధంగా 2-3 సార్లు పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పొటాటోస్ ఉడికినాయి లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి. నైఫ్ పెడితే జస్ట్ మనము స్మూత్గా నైఫ్ అనేది లోపలికి వెళ్తే బాయిల్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ పొటాటోస్ని బాయిల్ అయిన ఇమీడియట్గా డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోండి. ఒక 1/2 అవర్ పడుతుందండి ఆరటానికి. అంటే చెమ్మ లేకుండా డ్రైగా అయ్యేటట్టు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా విడివిడిగా ఆరబెడితే మనకి తొందరగా ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే షాలో ఫ్రై చూద్దాము. షాలో ఫ్రై అయితే చాలా ఈజీ, కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. జస్ట్ నేను 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్లోకి మనం డ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటూ ఉండటమే, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి రెండవ వైపు తిప్పుకున్నామంటే నీట్గా ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి. కానీ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే మనకి లోపల బాయిల్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒకసారి తిప్పేసిన తర్వాత రెండో స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ నీట్గా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుంటూ ఉండండి. ఇక్కడ చూసారు కదా, నేను ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ డీప్ ఫ్రైకి అయితే నేను కొద్దిగా బియ్యం పిండి చల్లానండి. కార్న్ఫ్లోర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. కార్న్ఫ్లోర్ మంచిది కాదు కాబట్టి కార్న్ఫ్లోర్ యూజ్ చేయలేదు. కొద్దిగా బియ్యం పిండి మాత్రము జల్లాను, మొత్తం కోటింగ్ లాగా. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఉంచేసుకోండి. ఇప్పుడు రెండో స్టవ్ పైన ఉన్నది కూడా చూడండి, అన్ని వైపులో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవైతే నేను షాలో ఫ్రై చేసినవి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. షాలో ఫ్రై చేసినవి మంచి టేస్ట్ ఉన్నాయండి. మీరు చెప్తే నమ్మరు. కాకపోతే కొద్దిగా ఓపికగా
తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈజీ వేలో ఎంత హెల్తీగా పిల్లలకైతే చేసి పెట్టేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూసేసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.